రేషన్ బియ్యం గోల్మాల్, పెర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం. వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానికి కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగించిందా? రేషన్ బియ్యం మిస్సింగ్ కీలక సూత్రధారి నానియేనా? బెయిల్ పై ఉన్న పెర్ని నాని భార్య జయసుధను కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తారా? గోల్మాల్ జరగకపోతే పెనాల్టీ ఎందుకు కట్టారు? ఈ స్కామ్ లో నాని అరెస్ట్ అవుతారా లేక ఎస్కేప్ అవుతారా అనేది తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. ఏపీలో కలకలం రేపుతున్న రేషన్ బియ్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పెర్ని నానిని A6 గా చేరుస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలియటంతో పెర్ని నాని పరారీలో ఉన్నట్టుగా సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పెర్ని నాని ఉన్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు రేషన్ బియ్యం స్కామ్ లో పెర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గోడౌన్ మేనేజర్ మానస తేజాను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బియ్యం మాయమైనట్లు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్ర ఆంజనేయులు, లారీ డ్రైవర్ బొట్ల మంగారావులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు 12 రోజుల రిమాండ్ విధించారు. ఇక రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీసు విచారణకు సహకరించాలంటూ పెర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బందర్ మండలం పొట్లపాలెం సమీపంలో పెర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద బఫర్ గోడౌన్ నిర్మించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలోనే దీనిపై మాజీ మంత్రి పెర్ని నాని భార్యను వివరణ కోరగా వే బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయడం లేదంటూ తొలుత పెర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పెర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా రేషన్ బియ్యం షార్టేజ్ కి సంబంధించి 1.79 కోట్ల డీడీని ఆమె ప్రభుత్వానికి చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా గోడౌన్లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 1.67 కోట్లు చెల్లించాలంటూ పెర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పెర్ని కుటుంబం ఎలా స్పందిస్తుందనే చర్చ జిల్లాలో వాడివేడిగా నడుస్తోంది. వైసీపీ పాలనలో జయసుధ పేరిట గోదామును నిర్మించిన పెర్ని నాని దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకి ఇచ్చారు. తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు. ఈ క్రమంలో గోదాం మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి, మిగిలిన 2 బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు పెర్ని నాని కుటుంబంలోని పలువురు ఖాతాలను కూడా మానస్ తేజ ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో పెర్ని నాని సమాచార పౌర సంబంధాలు రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పెర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించేవారు. ఆయనకు మంత్రి పదవి లేకున్నా ప్రతి అంశంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించేవారు. అయితే ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ. ఇక ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన స్కాములను బయట పెడుతోంది. ఈ క్రమంలో పేదోళ్లకి ఇచ్చే రేషన్ బియ్యం కుంభకోణం తెరపైకి రావటం, బియ్యం మాయం కేసులో తమ తప్పు ఒప్పుకున్నట్లుగా పెర్ని నాని కుటుంబం ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేషన్ రైస్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన పెర్ని నానిపై కూటమి నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదోళ్ల బియ్యం మింగేసిన నానికి
నిద్రలేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. చోరీ చేసి డబ్బు దొంగిలించేస్తే దొరైపోరని, దొంగ ఎప్పటికైనా దొంగేనని రవీంద్ర మండిపడ్డారు. పెర్ని నాని ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఇక పెర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని, కుట్రలు చేయాల్సిన పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెర్ని నాని కుటుంబానికి సంబంధించిన గోదాంలో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పెట్టినట్లు విచారణలో తేలిందని చెప్పారు. తప్పు జరగటం వల్లే 1,70,00,000 పెనాల్టీ కట్టారని అన్నారు. గిడ్డంగి ఎవరి పేరు మీద ఉంటే వారి పేరే కేసు నమోదవుతుందన్న విషయం నానికి తెలియదా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో విచారణ పకడ్బందీగా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం వ్యవహారంలో పెర్ని నాని సరెండర్ కావాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేషన్ బియ్యం పేరిట దోపిడీ చేసిన పెర్ని నాని కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో నాని ఇరుక్కుంటారా లేక ఎస్కేప్ అవుతారా అనేది చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.